నమస్తే ఫ్రెండ్స్, నేను ఈ రోజున మంచి ఒక న్యూస్తో వచ్చాను. అది మన ఎన్టీఆర్ గారికి సంబంధించిన న్యూస్తో. ఈ వార్తగా నేను చెప్తే మీరు విన్న వెంటనే షబాస్ సూపర్ సార్ మంచి వార్త తెచ్చారంటారు. ఇంతకీ ఆ వార్త ఏంటి, ఈ వార్త ఏ సినిమాకి సంబంధించింది, ఇవన్నీ కూడా నేను మీకు చెబుతాను. ఇవన్నీ చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. నమస్కారం. ఇక వార్తలోకి వద్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారు అతను RRR సినిమా తీసిన తర్వాత అతను పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ తర్వాత అతను దేవర సినిమా తీశాడు. అయితే శివ గారితో దేవర సినిమా అంటే చాలామంది భయపడిపోయారు. ఎందుకంటే అతనికి అప్పటి వరకు కూడా చాలా ఫ్లాప్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా కాదు, చిరంజీవి గారు రామచంద్ర గారితో తీసిన ఫ్లాప్ ఒకటి ఉంది. అందుకని అందరూ భయపడ్డారు. ఏమైనప్పటికీ యావరేజ్ టాక్ తెచ్చుకొని, కొన్ని ఏరియాలో ఫ్లాప్ టాక్ తెచ్చుకొని దేవర సినిమా 670 కోట్లు కలెక్ట్ చేసింది దేశవ్యాప్తంగా. అది ఎన్టీఆర్ దెబ్బ అంటే, అది ఎన్టీఆర్ మాస్ అంటే. ఆ సినిమా అయిపోయిన తర్వాతనే ఎన్టీఆర్ గారు ఏ సినిమా చేస్తారా ఏంటా అని అందరూ కన్ఫ్యూజ్గా ఉన్నారు. అందరిని ఆశ్చర్యపడుతూ ఎన్టీఆర్ గారు వార్ 2 తీశారు. ఇంతకు వార్ 2లో అతను విలనా హీరో కూడా మనకు పెద్దగా తెలియదు, లేదా రా ఏజెంట్ కూడా మనకు పెద్దగా తెలియదు. కానీ ఆ వార్ 2లో గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ ఉన్నాడు. చాలామంది కూడా అతను ఎక్కడ చాలా హైట్ ఉంటాడు, ఎన్టీఆర్ గారు చాలా పొట్టిగా ఉంటారు, అతనికి ఎక్కడ సెట్ కాదన్నారు. అయినా సరే ఎన్టీఆర్ గారు అందరిని ఆశ్చర్యపరుస్తూ ఆ సినిమా కూడా కంప్లీట్ చేశారు. సినిమా మొత్తం దాదాపుగా అయిపోయింది. ఇంకా ఆ సినిమాలో మిగిలిన 2 పాటలు, అవి కూడా ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారితో కలిసిన కొన్ని పాటలు. ఆ పాటలు కూడా తీస్తున్నారు. మొత్తం కూడా సినిమా పార్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడే వచ్చిన న్యూస్, పొద్దునే వచ్చిన న్యూస్ ఏంటంటే ఆ సినిమాకి వార్ 2కు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఏంటంటారా, ఇంతకే ఇండియాలో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 1200 కోట్లు జరిగింది. ఇంకా సినిమా రిలీజే కాలేదు, సినిమా ఇంకా ఏమీ లేదు, ఓన్లీ ప్రీ రిలీజ్ థియేటరికల్ బిజినెస్. ఇంకా OTT లేకపోతే నెట్ఫ్లిక్స్ లేకపోతే ఆ రైట్స్ ఈ రైట్స్ ఏమి లేవు, ఓన్లీ థియేటర్ రైట్స్ 1200 కోట్లకు జరిగింది ప్రీ రిలీజ్ బిజినెస్. ఇండియాలో మొట్టమొదటి సినిమా ఇది. అంతకుముందు జరిగింది, అది కూడా మన తెలుగు సినిమా పుష్ప 2కు 1000 కోట్ల బిజినెస్ జరిగింది, 1036 కోట్లు. ఈ సినిమా అక్షరాల 1200 కోట్ల బిజినెస్. అందుకే బాలీవుడ్ పండితులు, బాలీవుడ్ కలెక్షన్ సంబంధించిన అనాలిసిస్ చేసే వాళ్ళందరూ కూడా ఇందులో 1000 కోట్లు అచ్చంగా జూనియర్ ఎన్టీఆర్కే అన్నారు. ఎందుకంటే హృతిక్ రోషన్ గారికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంతవరకు ఏ సినిమా కూడా 150 కోట్లు 200 కోట్లు దాటలేదు. ఆ విధంగా చూసుకుంటే ఈ అచ్చంగా 1000 కోట్లు జూనియర్ ఎన్టీఆర్ గారివే అని తేల్చారు. అది ఎన్టీఆర్ గారి దెబ్బ అంటే. అయితే సరే, ఇంతకీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక్కటే 1200 కోట్లు చేసుకుని 1000 కోట్లు ఎన్టీఆర్ ఖాతాలో వేసుకున్న ఈ వార్ 2 సినిమా ఆగస్టు 14th రిలీజ్ కాబోతుంది. హృతిక్ రోషన్ గారు చాలా గట్టిగా చెప్పారు సినిమా సూపర్గా ఉండిద్దని, మోత మోగిపోద్దని. అయితే అందరూ కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ హృతిక్ రోషన్ గారు చాలా హైట్, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మరి ఎన్టీఆర్ గారు ఎలా చేశారు, లేకపోతే ఎలా నటించారు, ఆహభావాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే మాకు ఏ డౌటు లేదు, ఎన్టీఆర్ గారు ఈజ్ ద బెస్ట్ యాక్టర్, అందులో మీకు డౌట్ అక్కర్లేదు. హైట్ తక్కువ అవ్వచ్చు, కానీ హైట్కి డబుల్ అతని యాక్షన్ ఉండిద్ది. అందుకనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుండెల మీద చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఏమైనప్పటికీ ఎగ్జాక్ట్గా ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఏమో అతను అందులో ఎన్టీఆర్ గారు విలన్ అంటున్నారు, కొంతమంది ఏమో రా ఏజెంట్ అంటున్నారు. ఏమన్నా కానివ్వండి, ఎన్టీఆర్ గారు అద్భుతంగా నటిస్తారని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. సరే, ఈ సినిమాలో ఎన్టీఆర్ గారికి నటనకి ఫిదా అయిపోయిన హృతిక్ రోషన్ గారు మళ్ళీ ఎన్టీఆర్ గారికి ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే ఆఫరు ఇది విన్నా మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇప్పటికే హృతిక్ రోషన్ గారి సినిమాలు క్రిష్ 1, క్రిష్ 2, క్రిష్ 3 అని కొన్ని సినిమాలు వచ్చినాయి. క్రిష్ చాలా గొప్ప సినిమా అది. ఇప్పుడు క్రిష్ 4 తీస్తున్నారంట. ఆ సినిమాలో ఎన్టీఆర్ ఈజ్ వన్ ఆఫ్ ద హీరో ఇన్ దట్ సినిమా. అదనమాట మంచి కిక్ వచ్చే వార్త. ఎన్టీఆర్ గారికి హృతిక్ రోషన్ గారికి మంచి బాండ్ ఏర్పడింది. అందుకే అతను అడిగారంట, ఎన్టీఆర్ గారు మీరు ఒక పాత్రను చేయండి, మంచి సూపర్మైన క్యారెక్టర్ అని. ఎన్టీఆర్ గారు చేస్తా ఉన్నారంట. అది కూడా హృతిక్ రోషన్ గారే ఒక బాలీవుడ్ మీడియాకి రిలీజ్ చేసి చెప్పారు. ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా హీరో, అద్భుతమైన హీరో అయిపోయాడు అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇక మనందరం కూడా ఆ ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ వాళ్ళ టార్గెట్ 200,000 కోట్ల దాకా ఉందంట. ఆ ప్రొడ్యూసర్ టార్గెట్
అది కానీ సినిమా బాగుంటే అది పెద్ద మేటర్ కాదు, 2000 కోట్లని ఈజీ కొట్టి అవతల పడేసిద్ది. ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు ఉన్నారు. ఏమైనప్పటికీ మన అందరం ఆగస్టు 14 కోసం అందరం వెయిట్ చేద్దామండి. సినిమా కానీ బాగున్నా బాగాలేకపోయినా 1000 కోట్లు నార్మల్గా వస్తాయి అనుకోండి, బాగుంటే మాత్రం 2000 కోట్లు పైసలకి కొట్టిద్దని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.